అండ్ సో టుడే ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ కూడా వస్తుంటుంది ఇంటర్వ్యూలో. హౌ టు ఫైండ్ ఒరిజినల్ లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ ఇచ్చి మేబీ వేరియబుల్లోకి మూవ్ చేసిన ఒరిజినల్ లెంత్ స్ట్రింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ప్రోగ్రామ్స్ వస్తాం మనం. ఇక్కడ చూసామంటే డబ్ల్యూఎస్ ఇన్పుట్ అనేది ఒక వేరియబుల్ అది x50గా తీసుకున్నా అంటే 50 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోగలదు. బట్ నేను ఏం చేస్తున్నా మెయిన్ ఫ్రేమ్ అనే ఒక సింగిల్ స్ట్రింగ్ దాంట్లోకి పంపిస్తున్నాను అంటే ఒక 9 క్యారెక్టర్ స్ట్రింగ్ మాత్రమే దాంట్లో పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ 9 క్యారెక్టర్స్ ఈ టోటల్ ఒరిజినల్ లెంత్ 9 క్యారెక్టర్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానికి చిన్న 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఫంక్షన్ రివర్స్ అనేది యూజ్ చేసి ఎంటైర్ స్ట్రింగ్ ను రివర్స్ ఆర్డర్ లో ప్లేస్ చేయాలి. ఈ రివర్స్ ఆర్డర్లో ఎందుకు ప్లేస్ చేయాలి అంటే మనకు ఒక ఆప్షన్ ఉంది ఇన్స్పెక్ట్ టాలీ లీడింగ్ స్పేసెస్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ లీడింగ్ స్పేసెస్. లీడింగ్ స్పేసెస్ అంటే స్టార్టింగ్ లో ఉన్న స్పేసెస్ యొక్క కౌంట్ కనుక్కోనికి మనకు ఆప్షన్ ఇది. సో ఎప్పుడైతే రివర్స్ చేస్తామో ఈ మెయిన్ ఫ్రేమ్ తర్వాత ఉండే స్పేసెస్ అన్ని యూజువల్ గా ఈ డబ్ల్యూఎస్ ఇన్పుట్ లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే మెయిన్ ఫ్రేమ్ ఆ తర్వాత 41 స్పేసెస్ స్టోర్ అవుతుంది డబ్ల్యూఎస్ ఇన్పుట్ లో. ఎప్పుడైతే రివర్స్ అని చేసినామంటే ఆ 41 స్పేసెస్ ఫస్ట్ వస్తాయి. ఈ మెయిన్ ఫ్రేమ్ అనేది రివర్స్ ఆర్డర్ లో ఉంటుంది అంటే ఈ ఫస్ట్ వస్తాయి తర్వాత ఎం తర్వాత ఏ అలా రివర్స్ లో ఫామ్ అవుతుంది. ఈ 41 స్పేసెస్ కౌంట్ ఎలా ఫైండ్ చేయాలంటే ఈ ఇన్స్పెక్ట్ టాలింగ్ అనేది ఇచ్చేయాలి. ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ రివర్స్ అంటే ఈ రివర్స్ స్ట్రింగ్ దీంట్లో స్టోర్ అయింది. ఇప్పుడు దాంట్లో టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ ఆల్ లీడింగ్ స్పేసెస్. సో దీంట్లో ఉన్న లీడింగ్ స్పేసెస్ కౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నాం అంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు 41 రావాలి. తర్వాత కంప్యూట్ ఇట్ జస్ట్ నార్మల్ కంప్యూట్ స్టేట్మెంట్ అంటే ఈ ఒరిజినల్ లెంత్ ఫంక్షన్ లెంత్ అనేది ఏం చేస్తుందంటే ఈ డబ్ల్యూఎస్ ఇన్పుట్ యొక్క పిక్చర్ క్లాస్ ఎంత స్టోర్ చేసుకుంటుందో ఆ వాల్యూ ఫంక్షన్ లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది మాక్సిమం 50 x50 ఇచ్చాం కాబట్టి ఈ వాల్యూ 50 అవుతుంది. 50 మైనస్ డబ్ల్యూఎస్ కౌంట్ అంటే ఇక్కడ లీడింగ్ స్పేసెస్ కౌంట్ ఎంత ఉందో అది. సపోజ్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ 41 అంటే 50 మైనస్ 41. సో ఒరిజినల్ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి 9 అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాను నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే ఏదైనా ఒక స్ట్రింగ్ రివర్స్ చేయాలంటే కోబాల్ ప్రోగ్రామ్ లో ఎలా చేస్తామని కూడా అడగచ్చు. సో దానికి కూడా మనం ఫంక్షన్ రివర్స్ అనేది యూజ్ చేసి చేయొచ్చు. సో దీనికి రివర్స్ చేసేదానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనకు. అక్కర్స్ ఇచ్చేసి రెఫరెన్స్ మోడిఫికేషన్ ఇచ్చేసి క్యారెక్టర్ బై క్యారెక్టర్ లూప్ చేసుకుంటూ క్యారెక్టర్ బై క్యారెక్టర్ లూప్ చేసుకుంటూ రివర్స్ చేయొచ్చు. సో ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ లెంత్ ని కనుక్కోవడానికి కూడా అది యూజ్ చేయొచ్చు బట్ అది కొద్దిగా హెక్టిక్ ప్రాసెస్. సో మీకు అవసరం అంటే నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీకు అది కూడా చెప్పమంటే కామెంట్ చేయండి నేను చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు రిజల్ట్ చూద్దాము. ఓకే. సో రివర్స్ స్ట్రింగ్ ఎలా స్టోర్ అయిందో చూడండి. అంటే ఫస్ట్ స్పేసెస్ స్టోర్ అయినాయి తర్వాత మెయిన్ ఫ్రేమ్ అనేది రివర్స్ ఆర్డర్ లో ఫామ్ అయిపోయింది. ఇక్కడ టోటల్ ఇది 50 క్యారెక్టర్ లెంత్. ఓకేనా. ఇంతవరకు 50 క్యారెక్టర్ లెంత్ తర్వాత డబ్ల్యూఎస్ కౌంట్. సో ఈ డబ్ల్యూఎస్ కౌంట్ అనేది నేను చూపించా కదా ఇన్స్పెక్ట్ టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ అంటే లీడింగ్ స్పేసెస్ కౌంట్ ఎంత వచ్చినాయి మనకి 41 వచ్చాయి. తర్వాత యాక్చువల్ ఫీల్డ్ లెంత్ ఇక్కడ ఫంక్షన్ లెంత్ అని ఇచ్చాం కదా లెంత్ ఆఫ్ డబ్ల్యూఎస్ ఇన్పుట్ అనేది ఏం చేస్తుందంటే యాక్చువల్ లెంత్ అనేది ఇస్తుంది మనకి అది 50. తర్వాత ఒరిజినల్ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసి 9 వచ్చింది. అంటే ఈ 50లో నుంచి ఈ 41 లీడింగ్ స్పేసెస్ కౌంట్ తీసేసినాము. సో 50 ఒరిజినల్ క్యారెక్టర్ లెంత్ అనేది వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.